Hello all, welcome to SKS Academy. This is Sairaj. So already మనం లాస్ట్ క్లాస్ లో డిమోవర్స్ థియరం లో ఒక 2 లాంగ్ ఆన్సర్ చూసినాం. సో వన్ మోర్ లాంగ్ ఆన్సర్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A ఫ్రమ్ చాప్టర్ ఏం చాప్టర్ డిమోవర్స్ థియరం నుంచి చూద్దాం. ఓకేనా? సో లాస్ట్ డిస్కస్ చేసిన 2 అండ్ ఈ 3. సో ఈ 3 లాంగ్ ఆన్సర్స్ అనేవి మనకి మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఎండ్ వరకు చూడండి అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? So if cos alpha plus cos beta plus cos gamma is equal to 0, first condition ఏమి ఇచ్చింది చూడండి మన ఫస్ట్ క్వశ్చన్ లో. If cos alpha plus cos beta plus cos gamma 0 and sin alpha plus sin beta plus sin gamma is also equal to 0. So both are zeros. So both zeros అయినప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు? cos square alpha plus cos square beta plus cos square gamma ఏం ప్రూవ్ చేయమన్నాడు? 3/2 ప్రూవ్ చేయమన్నాడు. And sin square alpha plus sin square beta plus sin square gamma is equal to 3/2. రెండు 3/2 అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ కండిషన్ ప్రకారం ఏమనుకుంటున్నా నేను? సో గివెన్ cos alpha plus cos beta plus cos gamma is equal to 0 and sin alpha plus sin beta plus sin gamma, these both are the zeros. So let x is equal to cis alpha. Cis means what? Cos alpha plus I sin alpha. దాన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు? cis alpha అని రాసుకుంటాం. సో y is equal to cis beta. Next z is equal to cis gamma. ఓకేనా? సో x cis alpha, y cis beta, z cis gamma. ఈ మూడు మనకి ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాలి. సో కన్సిడర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనంటే, సో ఇప్పుడు if x plus y plus z, x plus y plus z, x plus y plus z ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ మనం. సో x plus y plus z ఏమైపోతుంది? x plus y plus z అంటే ఏంటి? cos alpha plus I sin alpha, x అంటే, ప్లస్ y అంటే ఏంటి? cos beta plus I sin beta, ప్లస్ నెక్స్ట్ z అంటే ఏంటి? cos gamma plus I sin gamma. సో ఇప్పుడు ఏం చేద్దాం? రియల్ పార్ట్లు అన్ని ఒక దగ్గర రాద్దాం. cos alpha plus cos beta plus cos gamma plus I కామన్ తీస్తే sin alpha plus sin beta plus sin gamma. సో ఫైనల్ గా x plus y plus z is equal to ఇది 0నే ప్లస్ I ఇంటూ ఇది 0నే. సో ఫైనల్ గా ఏం ప్రూవ్ అయింది నీకు? x plus y plus z is equal to 0 అని ప్రూవ్ అయింది. ఓకేనా? సో x plus y plus z is equal to ఏం ప్రూవ్ అయింది? 0 అని ప్రూవ్ అయింది. ఇది మనకు ఇంపార్టెంట్ కండిషన్. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే x plus y plus z ఓల్డ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. x plus y plus z ఓల్డ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు సార్ అంటే మనకి స్క్వేర్స్ లో ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో x plus y plus z ఓల్డ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో a plus b plus c ఓల్డ్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా ఏంటి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy 2yz ప్లస్ 2zx. I hope clear everyone. So already you know x plus y plus z ఎంత? 0. సో 0 ఓల్డ్ స్క్వేర్ అయినా కూడా మనకి ఏమవుతుంది? 0నే. సో ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ నేనేం కామన్ తీస్తున్నా అంటే ఇందులోకి వెళ్ళి ఇక్కడ 2xy ఉంది, 2yz ఉంది, 2zx ఉంది. నేనేం చేస్తున్నా అంటే డైరెక్ట్ 2xyz అన్ని కామన్ తీస్తున్నా. సో అప్పుడు ఇక్కడ నుంచి ఏమని రాసుకోవచ్చు? నేను ఫస్ట్ దాంట్లో xy ఉంది అంటే ఏం లేదు, 1/z లేదు. ఇక్కడ ఏం లేదు, 1/x లేదు. ఇక్కడ ఏం లేదు, 1/y లేదు. ఇది మనకు కామన్ తీసుకున్నాం. ఓకేనా? సో 2xyz. ఇప్పుడు ఫైనల్ ఏం రాసుకోవచ్చు నువ్వు అని అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈ పార్ట్ మొత్తాన్ని ఈక్వల్ ఇతరులకి పంపించేసుకో. ఈ పార్ట్ మొత్తాన్ని ఈక్వల్ ఇతరులకి పంపించేసుకో. సో పంపించేసుకున్నప్పుడు ఏమైతే మనకు? సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2xyz 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z. ఓకేనా? సో 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z. అండర్స్టాండ్ ఎవరీవన్? సో ఇప్పుడే రాసుకున్నాం అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2xyz కామన్ తీస్తే 1/x. ఇప్పుడు x అంటే ఏంటి మనకి? సిస్ ఆల్ఫా. మరి 1/x అంటే ఏంటి? 1/x అంటే ఏం రాసుకోవచ్చు అంటే సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా, సిస్ ఆఫ్ మైనస్ బీటా ప్లస్ సిస్ ఆఫ్
మైనస్ గామా. ఓకేనా, సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా, సిస్ ఆఫ్ మైనస్ బీటా, సిస్ ఆఫ్ మైనస్ గామా. ఎక్స్ సిస్ ఆల్ఫా అయినప్పుడు 1/x అనేది, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, 1/x అనేది సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అవుతుంది, 1/y అనేది సిస్ ఆఫ్ మైనస్ బీటా అవుతుంది, 1/z అనేది సిస్ ఆఫ్ మైనస్ గామా అవుతుంది. ఓకేనా, సో ఈ కండిషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ కండిషన్ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సబ్స్టిట్యూట్. మరి సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఏంటి సార్? సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే ఏంటిది? సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ ఐ సైన్ ఆల్ఫా. రియల్ పార్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఎందుకు? కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా ఓన్లీ, బట్ సైన్ ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది? మైనస్ సైన్ థీటా అవుతుంది. సైన్ ఆఫ్ మైనస్ థీటా, సో మైనస్ సైన్ థీటా అవుతుంది. సో ఎందుకోసం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు నేను? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అమ్మా? మైనస్ 2xyz. ఓకేనా, సో సిస్ మైనస్ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ గామా, సిస్ ఆఫ్ మైనస్ గామా. సో సిస్ ఆఫ్ మైనస్ గామా ఇది అవుతుంది. ఇప్పుడు సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అయినా కూడా మనకి కాస్ ఆల్ఫా ఇప్పుడు ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి ఒకసారి, ఈ స్టెప్ చూడండి. సో మైనస్ 2xyz, సో కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా, నెక్స్ట్ కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా ప్లస్ కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. సో కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ఎంత మనకి ఆల్రెడీ తెలిసిందే కదా. సో కాస్ ఆల్ఫా కాస్ బీటా గామా 0, సైన్ ఆల్ఫా. సో మైనస్ కామన్ ఇస్తే మళ్ళీ ఈ పార్ట్ మొత్తం మైనస్ 2xyz ఇంటూ, సో ఇంకా రాసుకోండి కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ఒక దగ్గర రాసుకోండి, మైనస్ ఐ సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా ఒక దగ్గర రాసుకోండి. సో ఈ పార్ట్ మొత్తం మళ్ళీ ఏమైపోయింది? 0 అయిపోయింది. అంటే ఫైనల్ గా ఏం కన్క్లూజన్ వచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. అర్థమైందా? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0 అయింది. ఈ కండిషన్స్ మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 కండిషన్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ ఏంటి మరి మనకి? ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ అంటే సిస్ ఆల్ఫా ఓల్డ్ స్క్వేర్ ప్లస్ సిస్ బీటా ఓల్డ్ స్క్వేర్ ప్లస్ సిస్ గామా ఓల్డ్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ప్రూవ్ అయిపోయింది. మరి సిస్ ఆల్ఫా అకార్డింగ్ టు డిమావరిస్ థీరం కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు నువ్వు? పవర్ 2 అనేది ఎక్కడ మల్టిప్లై అయింది? ఆల్ఫాకి మల్టిప్లై. అంటే ఇప్పుడు సింపుల్ గా ఏం రాసుకోవచ్చు నేను? సిస్ 2 ఆల్ఫా ప్లస్ సిస్ 2 బీటా ప్లస్ సిస్ 2 గామా ఈక్వల్ టు 0. అంటే మీనింగ్ ఏంటి? కాస్ ఆల్ఫా కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ప్లస్ ఐ సైన్ 2 గామా ఈక్వల్ టు 0. ఐ సైన్ 2 గామా ఈక్వల్ టు 0. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వేటింగ్ బోత్ సైడ్స్ రియల్ పార్ట్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఫస్ట్ కేస్ 1 ఏం చేస్తున్నా? రియల్ పార్ట్స్ ఈక్వల్ టు 0 చేస్తున్నా. సో రియల్ పార్ట్ అనేది ఈక్వల్ టు 0 ఎందుకంటే ఆల్రెడీ రైట్ సైడ్ మొత్తం 0 అనే. సో అప్పుడు ఏమవుతుంది? కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈక్వల్ టు 0. కాస్ 2 థీటా ఫార్ములా ఏం రాసుకోవచ్చు మనం? కాస్ 2 థీటా ఫార్ములా 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 రాసుకోవచ్చు కదా. సో కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 2 కాస్ స్క్వేర్ బీటా మైనస్ 1 2 కాస్ స్క్వేర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు ఫార్ములా అండర్లైన్ చేస్తున్నా, ఫార్ములా జాగ్రత్తగా చూసుకోండి. ఏంటిది? కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములే. ఈ ఫార్ములాను బట్టి మనకు వస్తుంది. సో అప్పుడు ఏం చేద్దాం? అన్ని 2 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు -3 ఈక్వల్ టు ఏమైంది? 0. సో అప్పుడు ఏమైంది? 2 మళ్ళీ సేమ్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు -3 టేక్ అవుట్ సైడ్ +3. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్
cos square beta plus cos square gamma is equal to how much ma 3/2. So ఓకేనా, సో ఒక సొల్యూషన్ వచ్చేసింది, రిక్వైర్డ్ సొల్యూషన్. సో cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 3/2. ఓకేనా, ఒక సొల్యూషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి, మరి ఇక్కడ రెండు విధాలుగా రాసుకోవచ్చు అమ్మా. ఇదే cos 2 theta అని ఇక్కడ ఈ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఉంది కదా, sin 2 alpha sin 2 beta sin 2 gamma ఉంది కదా, సో దాన్నైనా తీసుకొని రాసుకోవచ్చు. లేదు సార్ నాకు అట్లా వద్దు అని అంటే ఇంకో విధంగా ఏం రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రూఫ్ ఉంది కదా, ఈ ప్రూఫ్ ఏం రాసుకోవచ్చు, cos square alpha ఏం రాసుకోవచ్చు మనం ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, ఫ్రమ్ దిస్ అబౌవ్ ఈక్వేషన్. సో cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 3/2 according to trigonometry identity 1. సో trigonometry identity 1 నుంచి నువ్వు ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు బేసిక్ గా చూడండి ఒకసారి. trigonometry identity 1 నుంచి ఏం రాసుకోవచ్చు మనం, cos square alpha ఏం రాసుకోవచ్చు, cos square theta is equal to 1 minus sin square theta అంతే కదా. cos square theta plus sin square theta is equal to 1 అయితే cos square alpha ఏమవుతుంది, 1 minus sin square alpha plus 1 minus cos square beta. ఓకే సారీ, 1 minus sin square beta, cos square ఉంది కదా, 1 minus sin square beta plus 1 minus sin square gamma equal to 3/2. ఈ 1 అటు పంపిస్తే ఏమవుతుంది, సో మైనస్ కామన్ చేస్తే sin square alpha plus sin square beta plus sin square gamma is equal to 3/2 minus 3, ఎందుకంటే +1 +3 కాస్త అడిగితే -3. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే sin square alpha plus sin square beta plus sin square gamma is equal to 3/2 minus 3 ఏమవుతుంది, -3/2 అవుతుంది. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే, సో ఫైనల్లీ sin square alpha plus sin square beta plus sin square gamma is equal to how much ma 3/2. ఓకేనా, సో ఇది సెకండ్ ప్రూఫ్. ఓకేనా, సో ఫస్ట్ ప్రూఫ్ సెకండ్ ప్రూఫ్ మనల్ని ప్రూవ్ చేయమన్నా ఏదైనా కదా, cos square alpha cos square beta cos square gamma is equal to 3/2 అండ్ sin square alpha sin square beta sin square gamma 3/2. ఓకేనా, సో రెండు మనకి ఎండ్స్ ప్రూవ్డ్. ఓకేనా, దిస్ ఇస్ ద ఫ్రమ్ డి మానోరిస్ థీరం నుంచి వెరీ మనం డిస్కస్ చేసేది థర్డ్ LAQ. ఓకేనా, సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ subscribe.